యేసయానికి మహిమ. ఈ మార్గములో నిరసించక విజయ విజయ. కుమారుల గురించి ఏడుస్తున్నావు, నీ కొడుకుల గురించి ఏడుస్తున్నావు, చేతులు చూపెట్టాలి. విజయ, నీ కుమారుల గురించి ఏడుస్తున్నావు. రికమల రబ షెకెదియాల రబ, చేతులు చూపెట్టాలా. ఈరోజు మీ జీవితంలో దేవుడు అద్భుతం చెయ్యబోతున్నాడు. విజయ, మీరు చేతులు చూపెకపోతే మీ జీవితంలో అద్భుతం జరగదు. విజయ, చేతులు పైకి లేపండి. ఎవరు దిక్కులు చూడద్దు, మీరు కన్నీరు గార్చండి అంతే. కన్నీరు తుడచువాడా, నా కన్నీరు తుడచువాడా, కన్నీరు తుడచువాడా, నా కన్నీరు తుడచువాడా, కానెన్నడు నేననాథను అయ్య, కానెన్నడు నేననాథను, కన్నీరు తుడచువాడా, నా కన్నీరు తుడచువాడా, కన్నీరు తుడచువాడా, నా కన్నీరు తుడచువాడా. ఏం పేరు? నా పేరు విజయ అండి. విజయ. గట్టిగా చప్పట్లు కొడదాం మా దేవాతి దేవునికి. ఎందుకు ఏడుస్తున్నారు? ఎందుకు అంత వేదన? నా కుమారుల కోసం బాబు. కుమారుల పెద్ద కోసం. కుమారుడు బ్రెయిన్ సర్జరీ అయ్యింది, మస్తు హాయిగా మంచి 10 లక్షలు ఎట్టి బ్రెయిన్ ఆపరేషన్ చేయించాను. బాగానే ఉన్నాడు. 10 సార్లు కడుపులో ఇన్ఫెక్షన్ వచ్చేసింది. మళ్ళీ అదే భయంకరమైన త్రాగుడు తాగి మళ్ళీ అదే. కుమారుడు, చిన్న కుమారుడు, 2 కుమారుల కోసం ఏడుతున్నా. భర్తను కూడా కోల్పోయాను. బిడ్డలకి పిడికిడనే పెట్టుకోలేని పరిస్థితి. భయంకరంగా అదే తాగుడులో ఉంటున్నాడు బాబు నా కుమారు. నేను అది రాత్రి అంతా ఏడ్చి ఏడ్చి ఎప్పుడు తెల్లారుతుందా, ఎప్పుడు నేను టీవీ యూట్యూబ్లోనే చూస్తాను. పోయిన మా మంత్ వచ్చాను బాబు. మళ్ళీ ఎప్పుడు తెల్లారుతుందా, ఎప్పుడు ప్రార్థనకు రావాలా అని ఎదురు చూసి అబ్బాయి తాగితే ఎవరో లేకపోతే నా ఒప్పు లేకపోతే సాయం పెట్టి తీసుకొచ్చి భయంకరంగా ఉన్నాడు బాబు నా కుమారు. యేసయ్య ఉన్నాడమ్మా ఇక్కడ. యేసయ్య ఉన్నాడు బాబు. ఉన్నాడమ్మా. యేసయ్య ఉన్నాడు బాబు. నీ కన్నీళ్ళని చూస్తున్నాడా దేవుడు? నా కన్నీళ్ళని చూస్తున్నాడు. ఏమని ప్రార్థన చేసుకొని వచ్చారు? నా కొడుకు నా కోసం మాట్లాడాలి అమ్మ తేజ పాస్టర్ గారు. నేను పోయిన సంవత్సరం వెళ్ళాలని రాత్రి అంతా ప్రార్థన. నన్ను పిలవాలి, నా కన్నీళ్ళు నా దేవుడు చూసి దైవజనుల నన్ను పిలవాలని రాత్రి అంతా ప్రార్థన చేశాను. థ్యాంక్ యూ లార్డ్. గట్టిగా చప్పట్లు కొడాల యేసు నామములో. హల్లెలూయా. అమ్మా, నీ కన్నీళ్ళను దేవుడు చూస్తున్నాడమ్మా. తండ్రి, ఈ బిడ్డ కన్నీరు తుడవబడును గాక. ఈ బిడ్డ బాష్ప బిందువులు తుడవబడాలి. ఎంతో వేదనతో దుఃఖముతో ఈ బిడ్డ వచ్చింది ప్రభువా. యేసు నామంలో ఈ బిడ్డ కన్నీరు నాట్యముగా మార్చబడును గాక. ఎన్నో ఆశలు పెట్టుకొని బిడ్డలను పెంచుతుందయ్యా. బిడ్డ జీవితంలో గొప్ప అద్భుతము జరుగునుగా. బిడ్డ జీవితంలో గొప్ప అద్భుతము జరుగునుగా. నీ కృప, నీ కనికరము బిడ్డపై రిలీజ్ అవ్వునుగా. ఈ బిడ్డ కన్నీరు నాట్యముగా మార్చబడునుగా. ప్లీజ్ అయ్యా, మీరు తప్ప ఈ బిడ్డకి ఎవరు లేరు.
బిడ్డలో ఉన్న వేదన అంతా తొలగిపోవాలి. బ్లెస్ మరి కుమారులు గొప్ప మారు మనసు పొందుదురుగా. బ్లెస్ చేస్తున్నాం మనం యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్ 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 ఆమేన్. ఏమనిపిస్తుందమ్మా ఇప్పుడు? కొంచెం నాకు చాలా శక్తి వచ్చింది బాబు. సంతోషంగా ఉంది. గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా. దేవుడు ఇక్కడ ఉన్నాడా? ఉన్నాడు బాబు. దేవుడు ఉన్నాడు. నీలో దేవుడు ఉన్నాడు బాబు. నీలో దేవుడు లేకపోతే ఏ పాస్టర్ ఎన్నో ప్రార్థనలకు వెళ్ళాను, ఎంతో ప్రార్థన చేశాను, ఎన్నో చోట్ల కన్నీళ్ళు పడ్డాను. ఎవరో కూడా నా పేరు పెట్టి నా కన్నీళ్ళు ఎవరో చూడలేదు బాబు. దేవుడు నీలో ఉన్నాడు బాబు. నిన్ను గాయపరుస్తున్నారు నిజంగా అన్ని జనులు అవమానపరిచినట్లుగా నిన్ను దేవుడు ఉన్నాడు బాబు. నీలో దేవుడు ఉన్నాడు, నీలో దేవుడు ఉన్నాడు బాబు. కృప కలుగునుగాక తండ్రి. బిడ్డను దీవించును, ఆశీర్వదించు, బ్లెస్ చేయండి. మరి ఈ మీటింగ్ కి జనాలను రమ్మంటావా వద్దంటావా? చాలా మందికి చెప్పాను బాబు. పోయిన నెల వచ్చే నేను చాలా మందికి చెప్పాను. నిజంగా దేవుడు ఉన్నాడు, పిలుస్తున్నాడు. ఆయన్ని అన్యజనులు ఏలం చేసినట్లుగా అన్యజనులు ప్రతి దైవజనుడు కూడా పాస్టర్ గారిలో దేవుడు ఉన్నాడు అన్నాడు. పేతురు యోహాన్ని ఎలాగా వాడుకున్నాడు, అమ్మ తేజ పాస్టర్ గారు ఆ బాబుని వాడుకుంటున్నాడు అని నేను చాలా మందికి చెప్పాను. కృప కలుగునుగాక, కృప కలుగునుగాక. నీ కన్నీరు నాట్యముగా మార్చబడునుగాక. నీ కన్నీరు తుడవబడ్డాయి. దేవుడు నిన్ను దీవించి ఆశీర్వదించునుగాక తల్లి. కృప కలుగునుగాక, కృప కలుగునుగాక. ఏం కాదు, దేవుడు మీ జీవితంలో అద్భుతం జరిగిస్తాడు. ఆమేన్.